కూడా సంఘములో అందరం ఒకలాగా ఉండం. నేను చాలా సంవత్సరాలు డిప్రెస్ అయిపోయి, డిస్కరేజ్ అయిపోయి, ఫ్రస్ట్రేట్ అయిపోయేవాడిని. ఏంటో తెలుసా? అందరూ నాకులాగా ఉండట్లేదే అని. చెప్పండి, అందరూ నాకులాగా ఉండట్లేదని. చాలా సంవత్సరాల తర్వాత తెలుసుకున్నాను, అందరూ ఒకలాగా ఉండరని. అర్థమైందా? ఎవరెవరికి దేవుడిచ్చిన తలాంతుల చొప్పున, ఎవరెవరికి దేవుడు వరాలు ఇచ్చిన చొప్పున, ఎవరెవరికి కృపను అనుగ్రహించిన, అర్థమైందా, చొప్పున వాళ్ళు రకరకాల పోర్షన్స్ ఆఫ్ ద మినిస్ట్రీ చేస్తూ ఉంటారు. వాటన్నిటిని చూసి సంతోషించవలసిన వాడు. అపోస్తలుల కార్యాలు 11వ అధ్యాయంలోకి వెళ్తే అక్కడ బర్నబా అనే దైవజనుడు ఉన్నాడు. అంత్యోకయకి వెళ్ళి దేవుని కృపను చూసి సంతోషించాడట. చెప్పండి ఈ మాట. హీ సా ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్.